వైకుంఠ ఏకాదశి ఈరోజు అంటే జనవరి 10, 2025న జరుపుకుంటున్నారు. వైకుంఠ ఏకాదశి హిందువులు ఆచరించే అత్యంత పవిత్రమైన ఏకాదశి. ఈ రోజున వైకుంఠ ద్వారము లేదా స్వర్గద్వారాలు తెరుచుకుంటాయని నమ్ముతారు. కాబట్టి ఇది అత్యంత పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. కాబట్టి ఈ ఉపవాసం ఉన్నవారు మోక్షాన్ని పొంది నేరుగా స్వర్గానికి వెళతారు. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అని, స్వర్గవాతి ఏకాదశి అని కూడా అంటారు. వైకుంఠ ఏకాదశి హిందూ క్యాలెండర్లోని మార్గశిర లేదా మార్గశి మాసంలో జరుపుకుంటారు. మరియు ఆంగ్ల క్యాలెండర్ ప్రకారం ప్రధానంగా డిసెంబర్ చివరిలో లేదా జనవరి ప్రారంభంలో వస్తుంది. వైకుంఠ ఏకాదశి 2025 తేదీ జనవరి 10, 2025 వైకుంఠ ఏకాదశి గురించిన వివరణాత్మక సమాచారాన్ని దిగువన కనుగొనండి. వైకుంఠ ఏకాదశి యొక్క మూలం, చరిత్ర మరియు ప్రాముఖ్యత. వైకుంఠ ఏకాదశి అన్ని ఏకాదశిలలో అత్యంత పవిత్రమైనది. ఈ రోజున ఉపవాసం ఉండటం 23 ఏకాదశి రోజున ఉపవాసం ఉండటంతో సమానమని నమ్ముతారు. హిందూ పురాణాల ప్రకారం వైకుంఠ అనే పదానికి విష్ణువు నివాసము అని అర్థం. ఇక్కడ దేనికి కొరత లేదు, సమృద్ధి మాత్రమే. ఏకాదశి అనే పదం సంస్కృత పదం. దీని అర్థం శుక్లపక్షం లేదా 11వ చంద్రదినం, అమావాస్య మరియు పౌర్ణమి రోజుల మధ్య రోజు. పద్మపురాణం ప్రకారం విష్ణువు మూరన్ అనే రాక్షసుడితో పోరాడాడు మరియు పోరాటం మధ్యలో విశ్రాంతి తీసుకోవడానికి మరియు రాక్షసుడిని చంపడానికి కొత్త ఆయుధాన్ని సృష్టించడానికి ఒక గుహలోకి వెళ్ళాడు. విష్ణువు విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు రాక్షసుడు మూరన్ అతన్ని గుహలో చంపడానికి ప్రయత్నించాడు. అయినప్పటికీ అతని ప్రయత్నాలు విఫలమయ్యాయి. విష్ణువు శరీరం నుండి స్త్రీ రూపంలో ఉన్న శక్తి ఉద్భవించి బదులుగా అతనిని చంపింది. విష్ణువు ఆ స్త్రీ శక్తికి ముగ్ధుడై ఆమెను ఏకాదశి అని పిలిచాడు. అతను ఆమెకు ఒక వరం కూడా ఇచ్చాడు మరియు ఆమె వరంలాగా ఆ రోజున ఉపవాసం ఉన్న ఎవరికైనా మోక్షం ప్రసాదించమని కోరింది. శ్రీ మహావిష్ణువు ఆమెకు ఆ వరాన్ని అనుగ్రహించాడు. అప్పటి నుండి ఎవరైనా ఏకాదశి లేదా హిందూ క్యాలెండర్ నెల మార్గశిర్ష లేదా మార్గశిరలోని 11వ చాంద్రమాన రోజున ఉపవాసం పాటిస్తే మోక్షాన్ని పొంది స్వర్గానికి చేరుకుంటారని నమ్ముతారు. ఆ రోజు నుండి హిందువులు, ముఖ్యంగా వైష్ణవులు, విష్ణువు యొక్క నివాసం లేదా స్వర్గానికి చేరుకోవడానికి ఈ రోజున ఉపవాసం పాటిస్తారు. విష్ణువు యొక్క నివాసము లేదా వైకుంఠ ద్వారం బయట వ్యక్తులకు సంవత్సరం పొడవునా మూసివేయబడుతుంది. వైకుంఠ ఏకాదశి నాడు మాత్రమే వైకుంఠ ద్వారా లేదా వైకుంఠ ద్వారం అందరికీ తెరిచి ఉంటుంది. కాబట్టి గంభీరంగా వారు వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం ద్వారా యమ లేదా మృత్యుదేవతతో ఎదురు కాకుండా అక్కడికి అంటే వైకుంఠ ద్వారం చేరుకుంటారని వారు భావిస్తారు. మూరన్ అనే రాక్షసుడు బియ్యం గింజల్లో ఉంటాడని నమ్ముతున్నందున హిందువులు కూడా ఏకాదశి నాడు అన్నం తినరు. వైకుంఠ చరిత్రకు సంబంధించిన మరో పురాణం ఏమిటంటే, ఈ రోజున సాగర మదనం జరిగింది. ఈ సాగర మదన సమయంలో దేవతల మధ్య
పంచిపెట్టబడిన క్షీరసాగరం నుండి దైవిక అమృతం ఉద్భవించింది. కాబట్టి ఈ పవిత్రమైన రోజున మరణించిన వ్యక్తులు జీవిత మరియు మరణ చక్రం నుండి విముక్తి పొంది స్వర్గం లేదా వైకుంఠానికి చేరుకుంటారని హిందూ భక్తులు విశ్వసిస్తారు. ఈ పురాణానికి మద్దతుగా భీష్మ ఏకాదశి చనిపోయే వరకు వేచి ఉన్న మహాభారత కథ. కొన్ని ప్రదేశాలలో ఈ కారణంగా దీనిని భీష్మ ఏకాదశి అని కూడా పిలుస్తారు. వైకుంఠ ఏకాదశి ఎప్పుడు జరుపుకుంటారు? వైకుంఠ ఏకాదశిని ప్రతి సంవత్సరం శుక్లపక్షం లేదా హిందూ క్యాలెండర్లోని మార్గశిర లేదా మార్గశి మాసంలోని 11వ చంద్ర రోజున జరుపుకుంటారు. ఉదాహరణకు జనవరి 10, 2025 వైకుంఠ ఏకాదశి. 2025 తేదీ వైకుంఠ ఏకాదశిని ఎలా జరుపుకుంటారు మరియు ఎక్కడికి వెళ్ళాలి? భారతదేశం అంతటా వైకుంఠ ఏకాదశిని వైష్ణవ దేవాలయాలు లేదా విష్ణు దేవాలయాలలో ఎంతో ఉత్సాహంతో మరియు భక్తితో జరుపుకుంటారు. భక్తులు శ్రీ మహావిష్ణువును ప్రార్థించి తులసి ఆకులతో పూజించి ప్రసాదం, పండ్లు మరియు స్వీట్లను సమర్పిస్తారు. వారు రోజంతా ఉపవాసం ఉంటారు మరియు విష్ణు పురాణం, శ్రీ విష్ణు సహస్రనామం మరియు నారాయణ కవచం పఠిస్తారు. భక్తులు భజనలు పాడుతూ రాత్రిపూట మేల్కొని విష్ణు కథలను వింటారు. వారు విష్ణు దేవాలయాలను కూడా సందర్శిస్తారు మరియు బ్రాహ్మణులకు లేదా అర్హులైన వ్యక్తికి భగవద్గీతను అందిస్తారు. వైకుంఠ ఏకాదశి 2023 ఉత్సవాలను భారతదేశం అంతటా ప్రత్యక్షంగా దక్షిణాది రాష్ట్రాల్లో చూడవచ్చు. శ్రీరంగం మరియు తిరుపతి ఆలయ వేడుకలు ప్రధానంగా వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి చెందాయి. అదనంగా ఈ క్రింది ప్రదేశాలు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సందర్శించదగినవి. శ్రీ రంగనాథ స్వామి ఆలయం, శ్రీరంగం, తమిళనాడు. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధి దేవాలయాలలో ఒకటి. ఈ పవిత్రమైన రోజు వేడుకకు ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు వస్తారు. అదనంగా నాంపెరుమాళ్ అని పిలువబడే మాంద్యం దేవతను విలువైన రాళ్లతో అలంకరిస్తారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం తిరుపతి, ఆంధ్రప్రదేశ్, తిరుపతి, తిరుమల అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత సంపన్న దేవాలయాలలో ఒకటి. తిరుమలలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి మరియు దీనిని జరుపుకోవడానికి చాలామంది భక్తులు వస్తారు. సీతారామచంద్రస్వామి ఆలయం, భద్రాచలం, ఆంధ్రప్రదేశ్ ఈ రోజును వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున రాముడు మరియు లక్ష్మణ విగ్రహాలను ఊరేగింపుగా బయటకు తీస్తారు. శ్రీ పార్థసారథి స్వామి ఆలయం, ట్రిప్లికేన్, చెన్నై, తమిళనాడు ప్రసిద్ధి చెందిన విష్ణు దేవాలయం. కాబట్టి ఈరోజు అనేక ఉత్సవాలతో జరుపుకుంటారు మరియు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. రంగనాథ స్వామి ఆలయం, శ్రీరంగపట్నం, కర్ణాటక. రంగనాథ స్వామి లేదా పంచరంగ క్షేత్రం యొక్క 5 నివాసాలలో మొదటిది ఈ ఆలయం. వైకుంఠ ఏకాదశి వేడుకలకు ప్రసిద్ధి చెందింది. సర్వే జనా సుఖినో భవంతు. ఓం
నమః శివాయ.